మండలి బుద్ధప్రసాద్. ఆ పేరు తెలియని వాళ్ళు 2 రాష్ట్రాల్లోనూ రాజకీయ నాయకుల్లో కానీ, రాజకీయ కార్యకర్తల్లో కానీ, రాజకీయ అభిమానుల్లో కానీ ఎవరూ ఉండరు. అవనగడ్డ నియోజకవర్గం నుంచి ఇప్పటికి 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేస్తూ రాజశేఖర రెడ్డి గారి సొంత గ్రామమైన పులివెందల్లో ఒక గొప్ప ఆధునిక పశు పరిశోధనా కేంద్రాన్ని ఆయన ఏర్పాటు చేశారు. అది ఒక గొప్ప ప్రభుత్వ ఆస్తిగా పులివెందులకి మిగిలిపోయింది, ఆయన మంత్రి పదవిలో ఇప్పుడు లేకపోయినా. అలాగే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఇవి రాజకీయాలు కాకుండా తెలుగు భాషాభివృద్ధికి అనేకమైన చర్యలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు అనేక దేశాల్లో తెలుగు భాషాభివృద్ధికి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం తెలుగు భాషను సమూలంగా అంతరింపజేసే విధంగా చర్యలు తీసుకుంటుంది అంటూ ఆయన తీవ్ర ఆవేదనకి లోనవుతున్నారు. పనిలో పనిగా రాజకీయాల్లో కూడా కొనసాగాలి కాబట్టి ఆయన జనసేనలో చేరి అమనగడ్డ నుంచి ఇప్పుడు పోటీ చేశారు. సాధారణంగా టీవీలకి వాటికి ఇంటర్వ్యూలు ఇవ్వటం పట్ల ఆయన పెద్ద ఉత్సాహం వ్యక్తం చేయరు. అయినప్పటికీ ఈరోజు మనతో కాసేపు కూర్చోటానికి అంగీకరించారు. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనతో కాసేపు మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. రెడ్డి గారు బాగున్నారా? బాగున్నాను సార్. మీరు స్టూడియోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సీనియర్ జర్నలిస్ట్ రాయుడు గారితో ఈ రోజున సంభాషించడం నిజంగా నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నాను, కానీ జర్నలిజంలో 40 ఏళ్ళకు పైబడి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే రోజు నాకు వస్తుందని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఇంటర్వ్యూ చేస్తానని మీరు కూడా అనుకుని ఉండరేమో తెలీదు. అంటే నేను సహజంగా ఇంటర్వ్యూలు ఒప్పుకోవట్లా. ఐఎమ్ వెరీ హ్యాపీ. మండలి బుద్ధప్రసాద్ అంటే ఒక బ్రాండ్, మండలి కృష్ణారావు గారు అంటే ఒక బ్రాండ్. ఆయన వారసులు మీరు. రాజకీయాల్లో ఇవాళ గూండాగిరి, నేర చరిత్ర, దౌర్జన్యం, కబ్జా, కేసులు ఇవన్నీ లేకపోతే రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టంగా ఉంది. మీరు ఒక గాంధీయన్ ప్రిన్సిపల్కి కట్టుబడి దేశ విదేశాల్లో కృషి చేస్తూ యు ఆర్ మోర్ ఏ సోషల్ వర్కర్ దాన్ ఏ పొలిటికల్ పర్సనాలిటీ అనే ఒక ఇంప్రెషన్ ఉంది నాకు. సరే, రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఇంత సుదీర్ఘమైన అనుభవం, కీర్తి, బ్రాండు ఇన్ని ఉండి కూడా జనసేనలో చేరారు. జనసేనలో చేరినప్పుడు మీకేమనిపించింది? జనసేనలో చేరటం నాకు చాలా తృప్తిని కలిగించింది. అంటే ఎన్ని అనుకోని సంఘటనలు, ఊహించని పరిణామాలు అవి. వాస్తవానికి అవనగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా నేను అవును ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజల తరపున పోరాడాను. కానీ ఈ పొత్తుల్లో అవనగడ్డ సీటు జనసేనకి కేటాయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. చాలామంది ప్రయత్నాలు చేసుకున్నారు. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఆయన సర్వేల ఆధారంగా కానివ్వండి, లేదా ఏదన్నా నా మీద వ్యక్తిగతంగా ఉన్న అభిమానంతో కానివ్వండి, వారు జనసేనలోకి నన్ను ఆహ్వానించడం, నేను కూడా అంగీకరించి రావటం జరిగింది. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, నా ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏ సందర్భంలో కూడా విమర్శించలేదు. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కానీ ఎప్పుడు సమర్థిస్తూ వచ్చా. గతంలో కూడా నేను అనేక ఇంటర్వ్యూల్లో నేను సమర్థిస్తూ వచ్చా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదు, సమాజంలో మార్పు కోసం కృషి చేసే వ్యక్తి. సమాజంలో కుల మత విభేదాలు ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి, సర్వమానవ సౌభ్రత్వం వెల్లివిరియాలని చెప్పి ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా ఆలోచనలు కూడా అవే. నేను కూడా ఎప్పుడు కులమద్ర వేసుకున్న వ్యక్తిని కాదు. రెండోది ఏంటంటే సమాజంలో ఏదైతే ఒక విప్లవం రావాలి, సాంఘిక విప్లవం రావాలని చెప్పి ఆలోచించే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నా ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి. రెండోది ఏంటంటే మా ఇద్దరికి కలిసేది ఒకటి తెలుగు భాష. తెలుగు భాషకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భ్రష్టు పట్టించిన పరిస్థితుల్లో మమ్మల్ని సమర్థించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే.
ఎందుకంటే కనీసం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని చెబుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి తెలుగు మీడియం పూర్తిగా తీసివేయటం జరిగింది. దాని మీద కోర్టు కూడా ఆ జీవోని కొట్టివేసింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఇంతవరకు అది కేసు రాలేదు అనుకోండి. ఆ సందర్భంలో తెలుగు భాషని పరిరక్షించుకోవాలి, విద్యా విధానంలో కూడా తెలుగు ఉండాలని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ సందర్భంలో నేను జొన్నావిత్తుల రామలింగేశ్వరరావు గారు, ముక్తేశ్వరరావు గారు ఐఏఎస్ రిటైర్డ్, మేము ముగ్గురం కూడా వారితో 2 రోజుల పాటు చర్చించడం జరిగింది. మా ఇద్దరి ఆలోచన ఏంటంటే, ఎందుకు తెలుగు గురించి మేము మాట్లాడుతున్నామంటే, మనది భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి. ఎప్పుడైతే భాష నశిస్తుందో ఆ రోజు జాతి నశిస్తుంది. ఆ సత్యం తెలిసిన వాళ్ళు కనుక వాళ్ళ తమిళ్ కానివ్వండి, కన్నడిగలు కానివ్వండి, మిగతా రాష్ట్రాల వాళ్ళు ముందు వాళ్ళ భాషకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ భాషని సంరక్షించుకొని జాతిని నిలబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళ తెలుగునాట ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మొట్టమొదటిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని కోరుకుంది ఒక ఆంధ్రులు మాత్రమే. అవును. 1913లో బాపట్ల జరిగిన ఆంధ్ర మహాసభలో మా భాషలో మేము పరిపాలన చేసుకోవటానికి, మా భాషలో మేము చదువుకోవటానికి మాకు ఒక రాష్ట్రం కావాలన్నది ఆ రోజున నినాదం. చివరి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణతో మన ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రావటం జరిగింది. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని కోరుకుంది తెలుగు వాళ్ళు. కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలను విచ్ఛిన్నం చేసింది కూడా తెలుగు వాళ్ళే. ఏదైతే భాషా ప్రయుక్త రాష్ట్రంగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ 2 ముక్కలు చేసుకుంది కూడా మనమే అయ్యాం. సరే, అది అలా ఉండగా ఏ భాషలో అయితే ఏ భాషను సంరక్షించుకోవాలని చెప్పని మనం ఉద్యమం చేసామో ఆ భాషకి ఈ రోజుకి కూడా అతిగతి లేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అధికార భాష కానీ తెలుగు అంతంత మాత్రం అయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట కనీసం తెలుగులో అక్షరాలు రాసే పరిస్థితి కూడా ఈ తరం పిల్లలకు లేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి ఉన్నతమైన ఆశయాలు, లక్ష్యాలు జనసేనలో ఉండేవారు అర్థం చేసుకున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఆయన్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. 2019లో ఆయనకు 6% చిల్లర ఓటింగ్ షేర్ వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా చాలా పెరుగుద్ది. ఆయన ఉన్నతమైన లక్ష్యాలు గల నాయకుడు అనే భావంతో జనసేన వాళ్ళు, కార్యకర్తలు వాళ్ళంతా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన అనేక సందర్భాల్లో తన యొక్క భావాల్ని వ్యక్తపరుస్తూ వస్తారు. ఆ భావాలు చాలా సమున్నతమైన భావాలు. ఆ భావాలు అంత తేలిగ్గా అర్థం చేసుకోవటం అంటే సాధ్యం విషయం కాదు. సహజంగా అంటే ఆయనకున్నదంటే అభిమానులు. అది ఆ అభిమానులు ఏంటంటే ఆయన మీద అభిమానం చూపిస్తారు తప్ప ఆలోచనల్ని ఎంతవరకు సేకరిస్తారన్నది మీలాగా నాకు కూడా సందేహాస్పదమైన విషయమే. కానీ అది సమయం పట్టిద్ది. ఎందుకంటే ఆయన అర్థం చేసుకోవటంలో కొంత సమయం తీసుకుంటుంది. ఆయన కాపు కాబట్టి కాపు యువత ఎక్కువ ఆయన్ని సమర్థిస్తున్నారు తప్ప ఆయన ఉన్నతమైన లక్ష్యాలు, భావాలని అర్థం చేసుకుని కాదేమో అనేది నా యొక్క అభిప్రాయం. మీరు ఏకీపిస్తారు? అంటే ఒక్క కాపు యువత మాత్రం ఆయన్ని సమర్థిస్తుందన్న దాంట్లో నేనైతే ఏకీభవించను. ఆయన్ని అన్ని వర్గాల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. అన్ని వర్గాల్లో నేను ప్రాణం ఇచ్చే మనుషులు ఉన్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కేవలం ఏంటి వాళ్ళు కులముద్ర వేసి ఆయన దించాలని చెప్పిన ప్రయత్నం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఆయన ఎప్పుడు కులానికి అంకితమైన మనిషి కాదు. కులాల మధ్య సమైక్యతని కోరుకునే వ్యక్తి. అది ఎన్నికల్లో కూడా మనకు కనిపిస్తుంది కదా ఆ విషయం. అంచేత ఆయన ప్రస్ఫుటంగా ఏంటంటే కులాల మధ్య సామరస్యత ఉండాలి, అభివృద్ధి గురించి ఆలోచించుకోవాలి, మన రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి, భారతదేశంలో మన ప్రజలు సుఖశాంతులతో జీవించాలని చెప్పిన ఆలోచన తప్ప ఆయనకి ఎటువంటి స్వార్థం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈజ్ ది మోస్ట్ పాపులర్ పర్సనాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. చిరంజీవి గారి పాపులారిటీ కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి పాపులారిటీ ఈ రాష్ట్రంలో ఎక్కువ. ఈ రాష్ట్రం అంటే ఇన్ ది సెన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ. మరొకళ్ళు పొలిటికల్గా ఆలోచిస్తే మరొకళ్ళు ఆయనతో సమానమైన పాపులారిటీ కలిగిన వారు ఎవరూ లేరు. అయినప్పటికీ కేవలం 21 సీట్లకే ఆయన పరిమితం అయ్యారు అవుట్ ఆఫ్ 175. అది జస్టిఫైడ్ అవునా కాదా? ఆయన ఆలోచన కరెక్ట్ అని చెప్పి నేను భావిస్తాను. మనం ఏదో అన్ని సీట్లు తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలని చెప్పిన మనం అనుకుంటాం వేరు, మన బలాన్ని బలహీనత అంచనా వేసుకుని నాయకుడు వ్యవహరించడం వేరు. అందుకని 21 సీట్లు తీసుకోవటం అన్న దాంట్లో ఆయన గెలిపోవటం దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి. మరి ఎక్కువ సీట్లు తీసుకుని పోగొట్టుకోవటం మంచిది కాదు. పోటీ చేసినంత వరకు గెలవాలి అన్న ఆలోచన, గెలవదగ్గ వ్యక్తులు ఎవరన్నది ఆయన తీసుకుని ఇతర పార్టీలో ఉన్నా కూడా ఆయన తన పార్టీ రప్పించుకుని ఇచ్చారు.
అంటే గెలిపే ప్రధానంగా చూశారు తప్ప ఊరికి మన సంఖ్యని ఆయన ప్రధానంగా తీసుకోవాలి. ఇప్పుడు 21 మంది ఆయన పార్టీ తరఫున పోటీ చేశారు. పోటీ చేయటానికి అర్హులైన వారే అభ్యర్థులుగా పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారని భావిస్తున్నారు. 100 రూపాయలు చేశారు, దాంట్లో అనుమానం లేదు. ఎంత కసరత్తు చేపట్ల అది నా ఫోటోని ఎట్లా తీసుకుంటారు చెప్పండి? దానికి ఉదాహరణ అదే కదా. అవునులే. ఇంక నేనే పెద్ద ఉదాహరణ. అంటే చాలా విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నాయి, భావాలు ఉన్నతంగా ఉన్నాయి, మాటలు ఉన్నతంగా ఉన్నాయి, కానీ నాయకత్వ లక్షణాలే లేవు. నాయకత్వ లక్షణాలు పవన్ కళ్యాణ్ గారికి అలవర్చుకోవడం కోసం ఇంకా చాలా కృషి చేయాలనే ఒక విమర్శ కూడా ఉంది. అది కరెక్ట్ కాదండి అది. ఎందుకంటే ఆయన పడిలేచే కెరటం లాంటి వాడు. న్యాయంగా ఇంకొకరైతే ఓటమికి జీర్ణించుకోలేక పార్టీని మూసి వెళ్ళిపోయేవాడు. అవును. కానీ పార్టీని ఆయన అపజయాన్ని ఆయన ఒక సవాలుగా తీసుకున్నాడు తప్ప ఎక్కడ కూడా భయపడిన పరిస్థితి లేదు కదా, ఎక్కడ కూడా ఆయన రాజీ పడ్డ పరిస్థితి లేదు కదా. అవును. అంతకంటే నాయకత్వ లక్షణాలు ఏం కావాలి? కూటమిగా పోటీ చేశారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ కూటమి రేపు జూన్ 4న కౌంటింగ్ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారా? 100 రూపాయలు వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఎందుకని? కూటమిని కూర్చున్న పవన్ కళ్యాణ్ యొక్క త్యాగం. అసలు కూటమి ఏర్పడటానికి కారకులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కదా. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, ఆయన జైలుకి వెళ్ళి పరామర్శించిన తర్వాత ఆయన వెంటనే ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఓటు చీలనమని చెప్తూ అంతకు పూర్వం చెప్తున్న మాట నిలబెట్టుకుంటూ తెలుగుదేశం పార్టీతో ఎటువంటి బేరసారాలు చేయకుండా ఆ తర్వాత అక్కడితో ఆయన ఆగల. ఇవాళ రేపొద్దున ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. ప్రధానమంత్రికి మళ్ళీ తిరిగి మోడీ గారు వస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంచేత బీజేపీని కూడా కలుపుకోవాలని చెప్పి బీజేపీ పెద్దలను ఒప్పించి ఇవాళ కూటమిలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంచేత ఈ 3 పార్టీలు కలయిక బాగా జరిగింది. 3 పార్టీల మధ్య ఓట్ ట్రాన్స్ఫరింగ్ కూడా అంతే బాగా జరిగింది. 3 పార్టీలు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఒక కసితో పనిచేసి 3 పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ బాగా బ్రహ్మాండంగా జరిగింది అనుకుంటున్నారా? 100 రూపాయలు జరిగింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.